పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని బీహార్ వెళ్లారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. ఓటర్ అధికార యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పాల్గొంటారు. ప్రత్యేక విమానంలో రాహుల్ వెంటనే బీహార్ వెళ్లారు రేవంత్. మరో విమానంలో బీహార్ వెళ్లారు తెలంగాణ మంత్రులు. రాహుల్ యాత్రకి అనూహ్య స్పందన వస్తోంది. 42% బీసీ రిజర్వేషన్లపై న్యాయ పోరాటానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. త్వరలోనే సుప్రీంలో పిటిషన్ వేయబోతోంది తెలంగాణ సర్కార్. అభిషేక్ మను సింఘ్వీతో నిన్న తెలంగాణ మంత్రులు చర్చలు జరిపారు. అభిషేక్ సింఘ్వీ సూచన మేరకు న్యాయ పోరాటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 29న కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వం. బీసీ కోటా అంశంపై కేసీ వేణుగోపాల్తో రేవంత్ చర్చలు జరిపారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంపై కూడా చర్చించారు రేవంత్. తెలంగాణలో మాకు పోటీ లేదు, ప్రతిపక్షమే లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని ధీమాగా చెప్పారు. వర్ధన్నపేట గడ్డపై విజయోత్సవ సంబరాలు జరుపుకుంటామన్నారు. ఓట్ చోరీ జరిగింది కాబట్టే రాహుల్ యాత్రకి మంచి స్పందన వస్తోందన్నారు మహేష్ గౌడ్. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద నుంచి 3 కిలోమీటర్ల పాటు ఉత్సాహంగా సాగింది కాంగ్రెస్ జనహిత పాదయాత్ర. వర్ధన్నపేటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో మీనాక్షి నటరాజన్ మాట్లాడారు. రాష్ట్రం, దేశంలో భాజపా చేస్తున్న ఓట్ల రాజకీయాన్ని ఎండగట్టారు. బీహార్లో ఓటర్ల జాబితా నుంచి ఓట్లు గల్లంతు ఎందుకయ్యాయో బీజేపీ దేశ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రజాహిత పాదయాత్రలో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారన్నారు మీనాక్షి. తెలంగాణలో ఓట్ చోరీ మంటలు రేగుతున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై బీజేపీ నిరసనలు చేస్తోంది. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో మహేష్ గౌడ్ దిష్టి బొమ్మ దగ్ధానికి బీజేపీ ప్రయత్నించింది. పెట్రోల్ డబ్బాని లాక్కున్నారు పోలీసులు. ఆగ్రహంతో మహేష్ కుమార్ ఫ్లెక్సీకి నిప్పు పెట్టాయి బీజేపీ శ్రేణులు. బీజేపీకి పోటీగా కాంగ్రెస్ నిరసన చేసింది. మహేష్ గౌడ్ ఫ్లెక్సీకి నిప్పు పెట్టడంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ చౌక్ దగ్గర బీజేపీ నేతల ఫ్లెక్సీని దగ్ధం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నిరసన చేశారు. అధికారం ఉందని అరాచకం చేస్తే ప్రజలు ఊరుకోరని, వైసీపీని పీఠం దించారని అన్నారు గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. హత్య రాజకీయాల వద్దన ఎరపతినేని ఒళ్లు బలిసి వ్యవహరిస్తే మాత్రం ఎలా తోలు తీయాలో తమకు బాగా తెలుసన్నారు. విపక్షం జోలికి వెళితామన్న కార్యకర్తల్ని కంట్రోల్ చేస్తున్నామని చెప్పారు. ఎవరూ బాధపడొద్దని, అవసరమైనప్పుడు అవకాశం ఇస్తామని అన్నారు. పల్నాడు జిల్లా గురజాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ బెల్లంకొండ భారతి బద్రీ కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఎమ్మెల్యే ఎరపతినేని. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నల్లమలలో ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేశారని కేసు నమోదైంది. ఆ రోజు ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. ఈ కేసులో ఎమ్మెల్యేనే A1 గా ఉన్నా తాను ఏ తప్పు చేయలేదంటున్నారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే మోకాళ్లపై నిలబడి క్షమాపణ చెప్తా అంటున్నారు రాజశేఖర్ రెడ్డి. మా వాళ్లపై దాడి జరిగింది నిజమని చెప్తూ వీడియో విడుదల చేశారు అటవీ శాఖ అధికారులు. గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రధాని. నిన్న 5,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పహల్గాం దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించామన్నారు. ప్రజలకు సుదర్శన చక్రంతో రక్షణ కవచం ఏర్పాటు చేశామన్నారు మోదీ. సుంకాలపై అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గేది లేదన్నారు. అమెరికా టారిఫ్లు ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసన్నారు. ఎంఎస్ఎంఈలు, పాడి పరిశ్రమల్ని కాపాడుతామని ప్రధాని తెలిపారు. వనపర్తి జిల్లా అమర్చింత మండలంలోని అగ్రో సెంటర్ వద్ద రైతులు క్యూ కట్టారు. యూరియా కోసం వచ్చిన రైతులు తమకు సరిపడా ఎరువులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. పొలం పనులు మానుకుని యూరియా కోసం రావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలోని పిఎస్సిఎస్ కార్యాలయం ముందు యూరియా కోసం తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారు. ఉదయం 5 గంటల నుంచే చెప్పులు, ఇటుకలు వరుసలో ఉంచి రైతులు పడిగాపులు కాస్తున్నారు. రైతుకు ఒకటే యూరియా బస్తా పంపిణీ చేస్తుండటంతో కుటుంబంతో సహా వచ్చి క్యూ లైన్లో ఉన్నారు. పోలీసుల పర్యవేక్షణలో యూరియా పంపిణీ జరుగుతోంది. నల్గొండ జిల్లా అనుముల మండలం కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం దగ్గర యూరియా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టారు. నార్కట్పల్లిలో ఆధార్ కార్డులు, పాస్ పుస్తకాలు రోడ్డుపైన పెట్టి యూరియా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు రైతులు. విజయనగరం జిల్లా రాజాంలో ఎరువుల షాపులపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఆంజనేయ ట్రేడర్స్ షాప్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసి అధిక ధరలకు ఎరువులు అమ్ముతున్నట్లు గుర్తించారు. బిల్లుల్లో తేడా ఉన్నట్లు కనిపెట్టారు. సుమారు 16 లక్షల విలువైన ఎరువుల్ని సీజ్ చేసి డీలర్పై కేసు నమోదు చేశారు. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణకి 2 రోజుల పాటు వర్ష సూచన చేశారు. ఇవాళ రేపు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు 3 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో భారీ వర్షం పడుతోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేని వానతో ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు ప్రజలు. మరో 2 రోజుల పాటు వర్షం పడే అవకాశం ఉండడంతో అప్రమత్తమయ్యారు అధికారులు.
మెదక్ జిల్లా ఏడుపాయల అమ్మవారి ఆలయం మూసివేత కొనసాగుతోంది. ఆలయం ఎదుట కాస్త శాంతించింది మంజీరా నది. ఆలయం వద్ద స్వల్పంగా కొనసాగుతోంది వరద. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు సాగిస్తున్నారు వేద పండితులు. తుంగభద్ర డ్యాంకి వరద ప్రవాహం తగ్గుతోంది. 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాంకి ఇన్ఫ్లో 17,000 క్యూసెక్కులు వస్తుండగా అవుట్ఫ్లో 17,000 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1626 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 105 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 80 టీఎంసీలుగా ఉంది. జురాల ప్రాజెక్ట్ కి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి 2,58,000 క్యూసెక్ల వరద నీరు వస్తుండగా 23 గేట్లెత్తి 2,58,000 క్యూసెక్ల నీటిని కిందకు వదులుతున్నారు. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ 9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ దిగువ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.